బహదూర్గూడ భూముల అంశంపై రాజకీయం తగదంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రైతులకు పట్టాలు చేయాలని గతంలోనే కేటీఆర్ ను కోరితే కుదరదని చెప్పారని, ఇప్పుడు కేటీఆర్ మాట మార్చేశారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి 15 ఏళ్లు మంత్రిగా ఉండి సమస్యను పరిష్కరించలేదని అన్నారు. ప్రతిపక్షాల మాట విని రైతులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉన్నది. నేను కేటీఆర్ గారిను పదే అడిగినాను. బాదుగూడ లైన్లో పట్టాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు మనం ఇవ్వలేం, అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని కేటీఆర్ కూడా అనుకోవడం జరిగింది. 600 ఎకరాలు కానాడు కూడా పట్టాలు ఇస్తానని 600 ఎకరాలు తీసేసుకుందామని కేటీఆర్ కూడా అన్నారు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు మాట మార్చడం, ప్రజలను మభ్యపెట్టడం, ఈ విధంగా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చూస్తున్నాం. సబితక్క గారు కూడా, ఆమె కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రిగా ఉంది. మళ్ళీ ఆమెకి ఎందుకు ఇవ్వాలని రాలేదు, ఆమె కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రాజకీయం చేయడం ఎంతవరకు మంచిది. రైతులు మోసపోవద్దు, మీరందరూ కూడా వాళ్ళ మాటని అవగాహన కావద్దు. గవర్నమెంట్ ఏదైతే అనుకున్నదో ముఖ్యమంత్రి గారు అంతా కూడా దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి అవకాశం మీకున్నది, ఈ అవకాశాన్ని మూడగొట్టుకోవద్దని కూడా నేను గ్రామ ప్రజలకు అందరూ కూడా చెప్తున్నా. మీకు ఎందుకంటే ఇన్ని రోజులున్నా మీకు పట్ట పాస్బుక్లు ఎవరికైనా నమ్ముకోవాలంటే లేదు. ఇలా మీకు పట్ట పాస్బుక్లు వస్తున్నాయి. 600 ఎకరాలకు 600 ఎకరాలకు 500 గజాలు, 500 నుంచి 600 గజాలు ఇప్పారని నేను దాన్ని నిర్ణయించిన. 600 గజాలు ఇలా మీరు చూసుకొని